పర్యాయాలు ఎంపీగా గెలిచారు. అదేవిధంగా 2019లో రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీలో కొట్టుకుపోయినా అతను ఎంతో కొంత ప్రజలకు సేవ చేశాడు కాబట్టి వారందరూ కూడా మరి వారికి ఓటేసి మరి రెండోసారి గెలవడం జరిగింది. విశ్వాసం అనేది కేసీఆర్ నాని గారికి ఉందండి. ఈయన ఎప్పటికిప్పుడు వచ్చేసి ఊరికే అన్న క్యాంటీన్ అని చెప్పి ఇవన్నీ తిరిగేసి నేనే తోపు అనుకుంటే ఎలాగైనా ఆ మాట తప్పండి. సైకోలందరూ ఒక చాటుగా చేరారంటూ కూడా కేసీఆర్ చిన్ని విమర్శించారు. విమర్శను ఎలా చూడొచ్చు? అసలు నిజంగా అండి, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలో కన్నా పెద్ద 420 420 గాడు ఎవడో అంటే చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు ఒక ముఠా నాయకుడు. వాడి కింద గ్యాంగ్ నడిపేది ఆ లోకేష్ గాడు. వీడి కింద వీళ్ళందరూ కూడా ఆ లోకేష్ గాడికి అందరూ జీ హుజూర్ అని చెప్పి వీళ్ళందరూ పెద్ద సైకిల్లోనండి. మమ్మల్ని ఎలా అంటారు వీళ్ళు అనకూడదు. వీళ్ళు కేసీఆర్ నానిపై ఎంపీగా పోటీ చేసి 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని చిన్ని గారు సవాల్ ఇస్తున్నారు. సవాల్ని ఎలా చూడొచ్చు అంటారు? సవాల్ ఏముందండి, 2019 ఎలక్షన్ ముందు కూడా బొద్దా ఎంకను కూడా తొడగొట్టి సవాల్ ఇసిరాడు. తర్వాత ఏంటండి తొడగొట్టారు కదా, మరి ఏంటండి అంటే ఆయన ఏమన్నాడు, మన కార్యకర్తలకు ఉత్తేజం తెప్పిటాకి తొడగొట్టాను అన్నాడు. అక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బండ్ల గణేష్ కూడా బ్లేడ్ తెచ్చుకుంటే పేక్ కోసుకుంటాను. ఆ తర్వాత ఏమన్నాడు, లేదు కార్యకర్తల కోసం అన్నాడు. ఇది కూడా అంతే. రేపు పొద్దున్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఇదే మైక్ తీసుకెళ్ళి ఏంటంటే సవాల్ ఇస్తారు కదంటే కార్యకర్తలకు ఉత్సాహం కోసం సవాల్ ఇసిరాని అంటాడు. అంతకుమించి ఏం లేదు. దేవినేని అవినాష్కు ముఖ్య అనుచరుడిగా మారారంటూ కేసీఆర్ చిన్న వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? దేవినేని అవినాష్ గారికి ముఖ్య అనుచరుడు కేసీఆర్ నాని. వివరం లేక విచక్షణ కోల్పోయేవారు. ఎందుకంటే ఆయన ఓడిపోతాడు, ఆయనకి ఎవరో కూడా నియోజకవర్గంలో కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఎవరో కూడా అతను సహకరించట్లేదు, నువ్వు అవుతే వద్దు వేరే వాళ్ళని కావాలని చెప్పి అధిష్టానానికి వారు ఫిర్యాదులు చేస్తున్నారు. దానికని ఇప్పుడు దాకా ఆయన మాట్లాడకుండా ఇప్పటికిప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? దేవినేని అవినాష్ గారు అనేవారు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా ఒక అభివృద్ధి అని ఎలా ఉంటుంది అని చెప్పి ఒక పార్లమెంట్ సభ్యుడిగా చూశారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ మాట చెప్తున్నారు. కేసీఆర్ నాని గారు ఆ మాట చెప్తున్నారు, అభివృద్ధి చేశారు దేవినేని అవినాష్ అని చెప్పి. ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచి పని అభినందిస్తాం కూడా దాని పెడార్థాలు తీయటం అనేది అది వారికి అవగాహన లేక, రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడే మాటలు అంతే. కేసీఆర్ నానిపై కేసీఆర్ చిన్ని పోటీకి సిద్ధమంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? సిద్ధమేనండి. ఒకసారి బరిలో దిగిన తర్వాత ఎవరైనా కూడా పోటీ చేయాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు, అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నామండి, కేసీఆర్ చిన్ని గారికి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ చెప్తున్నాను, మూడోసారి హ్యాట్రిక్ దిశగా కేసీఆర్ నాని ఘంటాపథంగా ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఆయన 2 ఫ్లైఓవర్లు కట్టించారు. విజయవాడకి మణిహారం లాంటి దుర్గగుడి ఫ్లైఓవర్ కానీ ఎంతోమంది అడ్డుకున్న ఆయన కేవలం అతనికి ఉన్న సెంట్రల్ మినిస్టర్ పరిచయాల వల్ల కానీ, మరి నితీష్ గారితో చాలా అత్యంత సంబంధం ఉంది. వాటన్నిటి మీద కూడా మరి చేసి వీటన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటేనండి, కేసీఆర్ నాని గారు ఒక మాట చెప్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు విజయవాడకి 100 కోట్లు ఇవ్వలేదు ఏ రోజు కూడా అన్నారు. ఇది నిజమండి. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా విజయవాడ కార్పొరేషన్ నేను కార్పొరేటర్గా పనిచేశాను. కార్పొరేటర్గా పనిచేసినప్పుడు వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో స్టామ్ వాటర్ డ్రైన్ని 450 కోట్లు పెట్టి తెచ్చిన ఘనత కేసీఆర్ నాని గారికి దక్కిద్దండి. కేసీఆర్ నాని గారు మళ్ళీ మూడోసారి కూడా ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలుస్తారండి. ఖచ్చితం. ఇది కేసీఆర్ నానిపై ఎంపీగా పోటీ చేసి 3 లక్షల మెజార్టీతో కేసీఆర్ చిన్ని గెలుస్తానని కూడా సవాల్ ఇస్తున్నాడు. 3 లక్షలు ఎప్పుడన్నా 3 లక్షలు అసలు ఇవన్నీ ఓట్లన్నీ 3 లక్షలకి ఎవరైనా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడా? విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఇదివరకు గెలిచిన వాళ్ళు ఎవరైనా గెలిచారా? ఈడెట్ట గెలుస్తాడు 3 లక్షలు? ఇలా అయ్యేమో సంపాదించాడు, ఈ దొంగోట్లు ఏమో సంపాదించాడా? అన్ని దొంగోట్లు సంపాదిస్తే 3 లక్షల ఓట్లు మెజార్టీ వచ్చేది. ఎలా వస్తాయి 3 లక్షల మెజార్టీ? కేసీఆర్కి రాని మెజార్టీ ఈయనకి వచ్చిద్దా? మొన్న వచ్చింది కేసీఆర్కి ఎన్ని వచ్చినాయి? ఈ తడవ ఈజీగా వస్తే ఆ 3 లక్షలు కేసీఆర్ నానికే రావచ్చు. వాడు ముందుగానే ప్రకటిస్తున్నాడు, ఆయనకు వస్తాయేమో నాకు రావని. దీని మీద ఆ దుర్దేశం కొంది కేసీఆర్ నానికి వస్తాయేమోనని ఈడు ముందు ప్రకటించుకుంటున్నాడు. ఆ 3 లక్షలు కేసీఆర్ నానికి వస్తాయి. ఇతనికి ఎక్కడ పోతాడు? దుమ్ము దులిపేకొని పోతాడు. ఎక్కడ పోతాడు? ఇది ఎన్టీఆర్ జిల్లా, ఇది కృష్ణ జిల్లా. ఇది ఇవాళ అవినాష్ గారు ఉన్నారు. అవినాష్ జెండా పట్టుకొని ఎగరేస్తాం తూర్పు నియోజకవర్గం జెండాను. అవినాష్ గారు అడ్డా ఇది తూర్పు నియోజకవర్గం. కేసీఆర్ నానికి విశ్వాసం లేదంటూ కేసీఆర్ చిన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఆ వ్యాఖ్యలు అంతా అసాధ్యమైన యాక్షన్ కాదు.
ఆయన ఎప్పుడు అసలు చిన్ని అనేది ఎవరికి తెలుసు, ఈ మధ్యకాలంలో వచ్చేసి ఏదో తెలిసిన. ఇప్పుడు కేసీఆర్ నాని ఉన్నాడు, ఆయన 10 సంవత్సరాలు ఎంపీ గెలిచాడు, 2 సార్లు అంతలావు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఆయన గెలిచాడు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా. కేసీని చిన్నిని ఎవరు పట్టించుకున్నారు? ఇప్పుడు ఏదో డబ్బులు ఉన్నాయనో ఏదో వాళ్ళ ఇద్దరికి అన్నదమ్ములకి తగాదు పెట్టి చేసి సీల్ చేశాడు ఆయన వచ్చేసి. ఎందుకని కేసీఆర్ నానికి కాకుండా కేసీఆర్ చిన్నికి సీట్ ఇచ్చారు? అది ఏ డబ్బు ప్రాబ్లమో మరి ఏం ప్రాబ్లం ఉందో ఎక్కడుందో అది వాళ్ళిద్దరికే తెలియాలి. ఎందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలియాలి, కేసీ నానికి తెలియాలి, చిన్నికి తెలియాలి. వీళ్ళు వర్గభేదాలు పెట్టుకొని నాకు సీటు కావాలి నాకు సీటు, ఇద్దరు మనం ఎవరైనా ఒకటైనా పోటీలు పెట్టుకుని మాట్లాడుకున్నారనేది తెలియదు. ఇటు వస్తే అటు ఎటైనా రావచ్చు కదా. ఇప్పుడు కేసీ నాని ఉన్నాడు, వైఎస్ఆర్ పార్టీ కూడా సీట్ ఇచ్చేసాడు, చిన్ని ఉన్నాడు, ఇద్దరు ఉండొచ్చు కూడా. ఒకవేళ అవకాశం వాళ్ళే మాట్లాడుకుండొచ్చు కూడా. లేకపోతే తప్పుగా ప్రవర్తించి కేసీ చిన్ని అనేవాడు తప్పుగా ప్రవర్తించేసి వాళ్ళ అన్నయ్య మీద దుష్ప్రచారం చేయవచ్చు. ఏది సీటు కోసం దుష్ప్రచారం చేసేసి ఆ సీటు చంద్రబాబు మీద లాక్కోవాలని. దానికి చంద్రబాబు నాయుడు కూడా వంత పలికాడు, ఇతను సీటు ఇచ్చి అతను పక్క దోసేశాడు. సైకోలు అందరూ కూడా ఒకసారిగా చేరారంటూ కేసీఆర్ చిన్ని వ్యాఖ్యలు చేశారు. సైకోలు ఎవరు? ఇప్పుడు వచ్చిన వాళ్ళ పార్టీ వాళ్ళు సైకోలు. ఇప్పుడు 6 కుక్కలు తయారైనవి. ఒక సింహానికి ఎలపేయటానికి, సింహాన్ని ఓడించడానికి 6 కుక్కలు. తెలుగుదేశమే కాదు, పవన్ కళ్యాణే కాదు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇంకా అన్ని పార్టీలు కూడా. ఎవరు సైకోలు? మీరు సైకోలు అయ్యి జగన్ వెంటబడతారు. జగన్ ఏమి చేయలేక జగన్ ఏమి పీకలేరు. మీరు ఎన్ని సైకోలు అంటే ఎవరు సైకోలు అయింది తెలుసు. సైకో కాదు ఆయన. ఇవాళ పేద ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సింహాన్ని గెలవలేక 6 కుక్కలు వెంటబడ్డ కూడా సింహం నిలబడి ఉంది. అది సింహం, అది సింహం. ఆ సింహాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇట్లాంటి సైకోలు ఈ కుక్కలన్నీ ఎన్ని మురిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేరు. కేసీఆర్ చిన్నిపై కేసీఆర్ నాని పోటీకి సిద్ధమంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఈ అంతా దురదృష్టకరమైన వ్యాఖ్యలు. ఆయన ఏదో ఈ రాజకీయం కోసం, లబ్ధి కోసం, చంద్రబాబు ఏదో మెప్పు కోసమే కానీ మెప్పు కోసం తప్పక రెండోది ఏదీ లేదు. ఆ మెప్పు కోసం ఈయన, ఆ చంద్రబాబు మెప్పు కోసం చిన్ని ఏదే వ్యాఖ్యలు చేస్తున్నది కేసీఆర్ నాని మీద. అంత తప్పితే ఏమీ లేదు. ఆయన ఏం పీకలేడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయరు. రేపు కేసీఆర్ నాని మళ్ళీ గెలుస్తాడు. మళ్ళీ ఎన్టీఆర్ జిల్లాలో ఆయనే పార్లమెంట్ సభ్యులుగా గెలుస్తారు. ఎంపీగా పోటీ చేసి కేసీఆర్ నానిపై 3 లక్షల మెజార్టీ ఓటుతో గెలుస్తానని కూడా కేసీఆర్ చిన్ని సవాల్ ఇస్తున్నారు. అది ఏదో అంటారు చూడు, నాని గారు మాట్లాడిన తర్వాత అదే మాటను రిపీట్ చేసి ముందు ఆయన డిపాజిట్లు తెచ్చుకోమనండి. ఆయన ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయన కనీసం రూరల్ ఏరియాలో ఆయనకు నియోజకవర్గాల్లో సత్సంబంధాలు ఉన్నాయండి. కేసీఆర్ చిన్ని గారికి ఏదో ఈ అర్బన్ ప్రాంతంలో ఈ 3 నియోజకవర్గాల్లో ఏదో అన్నా క్యాంటీన్ అని పెట్టి 4 కుట్టు మిషన్లు, 4 తోపుడు బళ్ళు ఇంగాలనే ఈయన విజయవాడ సిటీలో అబ్బో నేను ఎంపీగా వచ్చేసాను అనుకుంటున్నాడు. కానీ అది భ్రమ. కేసీఆర్ చిన్ని గారు ఆ భ్రమలో నుంచి బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే భ్రమ లేకోకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య తిరిగిన నాయకుడు కేసీఆర్ నాని గారు. మరి ఎంతకాలం ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ నాని గారిని పార్టీలో పెట్టుకున్నప్పుడు అప్పుడు సైకో వేసం గుర్తు రాలేదు చంద్రబాబు నాయుడుకి. మరి అప్పుడు ఆయన అంతకంటే పెద్ద సైకో అనుకోవాలి కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గుర్తొచ్చిందా? పార్టీ మారంగానే మరి 10 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఏంటి. మరి అట్లాంటి ఆయన్ని తోసి గుండెల్లో కొట్టినాడు, తోసి మెడబట్టుకుని గెంటేశాడు మరి చంద్రబాబు నాయుడు. మరి గుర్తు రాలేదా? సైకోలను మాట్లాడతాక ఆడ అర్హత లేదండి. ఎందుకంటే సైకోలు ఉన్నది కూడా తెలుగుదేశం పార్టీలోనేనండి. దేవినేని అవినాష్కు ముఖ్య అనుచరుడిగా కేసీఆర్ నాని మారాడంటూ కూడా కేసీఆర్ చిన్ని విమర్శలు చేశారు. విమర్శలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, నేను ఒకటి చెప్తున్నా. అవినాష్ బాబు అనే ఆయన చిన్న వయసే, రాజకీయంగా కూడా ఆయన మాకంటే బాగా ఇదయ్యాడు. ఎందుకంటే వాళ్ళ స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు తండ్రి గారు అడుగుజాడల్లో మరి వాళ్ళ నాయన కంకిపాడు నియోజకవర్గంలో 5 సార్లు గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే కృష్ణా జిల్లాలో ఎవరైనా ఉండారంటే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. పులి కడుపును పులే పుట్టుద్ది కాబట్టి మరి ఆ రోజున రాజకీయ జీవితంలో వీళ్ళందరూ కూడా చిన్నోళ్లే. మరి కేసినేని చిన్ని ఇది తెలుసుకుంటే బాగుంటుంది. ఎవరైనా సరే గుణదల దొడ్లోకి వచ్చి టచ్ చేయకోకుండా వెళ్ళనటువంటి మనిషి లేడు. మరి ఈయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అది మానుకుంటే మంచిదండి. కేసీఆర్ నానిపై కేసీఆర్ చిన్ని పోటీకి సిద్ధమంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే మొన్న కూడా నాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. డైరెక్ట్గా వాళ్ళ అధినేతకే డైరెక్ట్ చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే నా మీద పోటీ చేయి, అది మగోడు లక్షణం. ఎందుకంటే చావో రేవో ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నటువంటి దమ్మున్న నాయకుడు కేసీఆర్ నాని గారు. మరి చంద్రబాబు నాయుడు మరి వీళ్ళ నాయకుడిని నుంచోబెట్టచ్చుగా. కేసీఆర్ చిన్ని గారు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన తప్పుకుని వాళ్ళ నాయకుడికి మనం ప్రజాక్షేత్రంలో ఎవరు దమ్ము ఏంటన్నది తెలుసుద్ది. పని చేశాడు కాబట్టి ఈ రోజున అంత శంషిర్గా
ఆయన నిలబడగలుగుతున్నాడు. ఓటు అడిగే హక్కు కూడా నాని గారికి ఉంది. అదే పని చేయలేదనుకోండి, పనికి మాలిన వాళ్ళకి జనం ఓటేరు కదండి. నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి నాని గారు ఆ మాట అంటా కూడా అర్హత ఉంది, అనగలడు కూడానండి.